హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామా ఫ్యాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఏపీఎస్సి పేపర్ 8 నవంబర్ 2018లో జరిగిన పేపర్ అయితే ఆన్లైన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చక్కగా ఈ వీడియోని చూసి నైట్ టైమ్స్ ప్లే చేసుకుని వినండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 13th నవంబర్ 2018 అంటే నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశానండి. ఒకటి అయితే నవంబర్ 2019 అండ్ జూన్ 2019 ఆ వీడియోస్ చేశాను. ఇప్పుడు దాని అంతకుముందు జరిగినటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే 19th నవంబర్ 2018 పేపర్ అయితే చేస్తున్నానండి. ఇది కూడా పేపర్ 8 కూడా. సో ఈ 3 పేపర్లు చదువుకుంటే డ్యామ్ షూర్ 100% మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారండి. ఓకేనా? 3x100 అంటే 300 బిట్స్ మీరు బండగా గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే మనకు టైం లేదు, ఇంకా ఓన్లీ 20 days మాత్రమే ఉంది. సో ఈ 20 daysలో నా వీడియోని 2 నుంచి 3 సార్లు అయితే చూస్తే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డ్రాఫ్ట్ బడ్జెట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీ బడ్జెట్ మాన్యువల్? వాట్ ఈస్ ద డ్రాఫ్ట్ బడ్జెట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీ బడ్జెట్ మాన్యువల్ అంటే చూడండి, the budget proposal for ensuring financial year placed before the general public for advice. That is the first question. Next, what is the minimum required period to draw additional pay under FR 49? సో ఇక్కడ మనకైతే 2 ఆప్షన్లు ఇచ్చారండి. I should exceed 14 working day excluding public holidays and should exceed 1 month. చూడండి, what is the minimum required period to draw additional pay under FR 49? అడిషనల్ పే అనేది మనకి ఎన్ని రోజుల్లో చేయాలి? 49 ప్రకారం అంటే చూడండి 40 days వర్కింగ్, లేకపోతే షుడ్ ఎక్సీడ్ 1 month. ఓకేనా? పబ్లిక్ హాలిడేస్లో 14 రోజులు, లేకపోతే 1 monthలో చేయొచ్చు అంటండి. చూడండి, దోస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ if appointed to another post through APPSC by direct recruitment are entitled to the benefit of 1 and 2 above అంటండి. ఆ 1 and 2 అంటే ప్రొటెక్షన్ ఆఫ్ పే డ్రా ఇన్ ప్రీవియస్ పోస్ట్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లీవ్ ఎక్యూర్డ్ ఇన్ ద ప్రీవియస్ పోస్ట్. సో ఏపీఎస్ నుంచి ఆల్రెడీ ఓ పోస్ట్లో సెలెక్ట్ అయ్యి చేస్తూ ఉండగా మళ్ళీ రెండో పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినవన్నీ మనకి డ్రాగా సాలరీ అన్నీ కానీ లేకపోతే లీవ్లు అన్నీ కానీ ఆ రెండో పోస్ట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుందంటే. ఓకేనా? నెక్స్ట్, ది ఎంప్లాయీస్ హూ ఆర్ కవర్డ్ బై సిపిఎస్ అండ్ రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ అపాన్ నార్మల్ సూపరాన్యుయేషన్ ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా డాష్ పర్సంటేజ్ ఆఫ్ అక్యుములేటెడ్ పెన్షన్ వెల్త్. అంటే సిపిఎస్ ప్రకారం ఎంత పర్సంటేజ్ మనం వెల్త్ కోసం తీసుకోవచ్చు అనేది అంటే 60% ఆర్ లెస్ ఎట్ దేర్ ఆప్షన్. అంటే 60% కంటే ఎక్కువ కాదు, లేకపోతే 60% అని చెప్పి దానికన్నా తక్కువ అది చేసుకోవచ్చు అంటే. నెక్స్ట్, ది డిజిటల్ కోడ్స్ ఆర్ అసైన్డ్ ఫర్ సబ్ హెడ్ డిడక్ట్ రికవరీస్ ఇన్ ఏపీ బడ్జెట్ మాన్యువల్ ఈజ్ ఆర్ 96 to 98. ఈ డిజిటల్ కోడ్స్ అనేవి సబ్ హెడ్కి సంబంధించి అంటే 96 to 98. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ డెత్ బిఫోర్ సూపరాన్యుయేషన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ డిసీజ్డ్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ పెయిడ్ 100% అక్యుములేటెడ్ పెన్షన్ వెల్త్. అంటే ఎవరైనా సరిపోతే ఆ పర్సన్ అనేది కంపల్సరీ 100% అనేది నెక్స్ట్ ఫ్యామిలీ పర్సన్లో ఇస్తారంటుంది. నెక్స్ట్, into how many sections the transactions are related to consolidate fund are accounted for? 3 sections. ఒక కన్సాలిడేట్ ఫండ్ అనేది మనం ట్రాన్సాక్షన్ చేయడానికి ఎన్ని సెక్షన్స్ కావాలంటే 3 sections. నెక్స్ట్, ది ఫండమెంటల్ రూల్ విచ్ కంటైన్ ద ప్రొవిజన్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ద సూపరాన్యుయేషన్ పీరియడ్ ట్రీటెడ్ యాజ్ నాట్ ఆన్ డ్యూటీ ఇంటూ లివ్ ఆఫ్ ఎనీ కైండ్ డ్యూ ఇఫ్ గవర్నమెంట్ సర్వెంట్ సో డిజైర్స్. సో సబ్ రూల్ 7 అండర్ రూల్ 54B అంటండి. ఈ క్వశ్చన్ అయితే చాలా టఫ్ ఉంది, అసలు అర్థం కాలేదు. సో మనం బండగా గుర్తుపెట్టుకుని వెళ్ళిపోవడం అండి, మనం ఏం చేయలేం. ఇవన్నీ బుక్స్లో ఎత్తుకున్నా మనం అసలు దొరకదు, సంవత్సరాలు పడుతుంది ఆ బుక్స్ అన్ని చదవబోదు. సో లాస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఓన్లీ 30,000 ఎంప్లాయీస్ రాస్తే ఓన్లీ 600 మంది పాస్ అయ్యారంటండి. సో ఇప్పుడు అయితే మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి చూద్దాం, పాస్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ది ట్రెజరీ ఆఫీసర్ షుడ్ నాట్ disburse the amount towards grants in aid sanctioned by the competent authority having powers delegated to until he has received the sanction order from the sanctioned authority and until the original sanction received by the grantee is employed by the bill as per instructions under rule TR 17 instructions 2 of AP Treasury rules. Next,
Quote the rule under which AP revised pension rules 1980. The amount of retirement gratuity is fixed. Rule number 46 ప్రకారం మనకి అమౌంట్ రిటైర్మెంట్ అమౌంట్ గ్రాట్యుటీ అనేది ఫిక్స్ చేశారంట. 46. The amount servant shall not be appointed to hold additional charge of another post which is subordinate to the regular post. This condition is stipulated in APFR under rule number 49B. The fundamental rule in which was mentioned that to arrive at the date of next increment, the total of all such periods that does not count for increments in that time scale shall be added to the normal date of increment is FR 26A. చూడండి ఇది సింపుల్గా ఎలా గుర్తుపెట్టారంటే డస్ నాట్ కౌంట్ ఫర్ ఇంక్రిమెంట్స్ ఏదో కౌంట్ చేయడానికి ఏమంటే 26th ఏ అంటుంది. నెక్స్ట్, which chapter in AP accounts code deals with the directions to regulate the exhibition and adjustment of losses in government accounts is chapter 6. Next, treasury officer should not undertake any correspondence with any authority in regard to a claim which he considers to disputable on behalf of the client. Quote the appropriate rule in AP treasury. Instructions under TR 18. 18 ప్రకారం ఏమైనా గొడవలు వస్తే అది చార్జ్ చేసుకుంటారంటే అనేది తెలిపేది మనకు రూల్ నెంబర్ 18. నెక్స్ట్, విచ్ అపెండిక్స్ ఇన్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ కంటైన్స్ ద అథారిటీస్ హూ ఆర్ డెలిగేటెడ్ విత్ పవర్ ఆఫ్ శాంక్షన్ రిఫండ్ ఆఫ్ రెవెన్యూస్ ఈజ్ స్పెసిఫైడ్ అపెండిక్స్ 2. పవర్ ఆఫ్ శాంక్షన్ చేయడానికి పవర్ ఆఫ్ శాంక్షన్ చేయడానికి అపెండిక్స్ 2 అనేది ఇచ్చేస్తారంటే. నెక్స్ట్, quote the rule in APRPR 1980 for payment of compensation allowance to a dismissed employee under special circumstances. Rule number 40. Dismiss అనే పదం తీసుకుంటే చూడండి రూల్ నెంబర్ 40. నెక్స్ట్, as per the article 69 of AP accounts code registration, fee payable by government department to registration of stamps department for registration of documents shall be made by means of preferring a contingent bill of registrament by transfer credit to registration and stamps department. The amount of membership subscription to be deducted from the first salary of an employee for employees welfare fund is ₹50. నేను ఒక క్వశ్చన్ చదివాం కదండి, ₹50 కట్ చేస్తారండి అది వెల్ఫేర్ ఫండ్ కోసం. సో అదే క్వశ్చన్ ఇందులో 2018లో కూడా రిపీట్ అయింది. Which chapter of AP fundamental rules contains the rules prescribed for payment of house rent allowance government employees? Chapter 5. Chapter 5 అనేది దేనికి సంబంధించింది అంటే పేమెంట్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ సంబంధించింది. చాప్టర్ 5. Drawing officers shall pay special attention to the detailed instructions and certificates printed and traveling allowance bill forms according to AP treasury rule is SR number 16 TR 16. చూడండి SR 16 TR 16 అనేది ఎంత తెలుసండి, ట్రావెలింగ్ అలవెన్స్ సంబంధించిందండి. నెక్స్ట్, which of the following condition need not be fulfilled to step the pay of senior employee on par with that of his junior? The date of birth of senior should be earlier than the junior. Need not to be fulfilled. Step to pay off a senior employee. So senior employee ki salary దేని చేస్తారంటే the date of birth senior should be earlier than the junior. Okay na friends? Find the instructions issued under AP treasury rule where it was stated that the declaration shall be countersigned by the next higher competent authority in case of the gazetted officers who countersigns their own TA bills. Own TA bills అంటే instructions 1 under TR 17. Next, as per article 25 of AP accounts code, transactions related to contingency fund are recorded under part 2 అంటే ట్రాన్సాక్షన్స్ కంటిజెన్సీ ఫండ్ అనేది మనకి పార్ట్ 2 నుంచి అనేది చూస్తారంటుంది. నెక్స్ట్, నో ఆర్డర్స్ రిగార్డింగ్ ప్రమోషన్స్ అండ్ సిమిలర్ చేంజెస్ షల్ బి అటాచ్డ్ టు ఎనీ బిల్ ఆర్ వోచర్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఇన్ ఏపీ ట్రెజరీ రూల్ ఈస్ TR 16 సబ్ రూల్ 2. ప్రమోషన్స్ సంబంధించింది సబ్ రూల్ 2 అంటుంది. వేర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండర్ సస్పెన్షన్ డైస్ బిఫోర్ conclusion of court proceedings instead of against him the period of suspension till the date of
Date of death shall be treated as duty for all purposes according to AP Fundamentals Rule, Sub Rule 2 under Rule number 54. ఎవరైనా అంటే రిటైర్డ్ అవ్వక ముందు చచ్చిపోతే దానికి సంబంధించి రూల్ ఏంటంటే సబ్ రూల్ అండర్ రూల్ నెంబర్ 54. సబ్సిడరీ రూల్ 26 అండర్ ట్రెజరీ రూల్ 16 elucidated about compensation awarded by courts out of fines to injured parties. ఈ ఎలిసిడేట్ రూల్ నెంబర్ 6 ని ఎలిసిడేట్ దేనికి సంబంధించిందంటే కాంపన్సేషన్ అవార్డెడ్ బై ద కోర్ట్స్ అవుట్ ఆఫ్ ఫైన్స్ టు ఇంజర్డ్ పార్టీస్ అంటే దెబ్బతిన్న వాళ్ళకి ఫైన్లు అనేది ఇస్తారంటే దీనికోసం. Rule number 26. The subscribers who exit from CPS before the age of normal superannuation have to compulsory utilize dash percentage of accumulated wealth of for such of an annuity from PFRDA empaneled annuity service provider. అమ్మో క్వశ్చన్ చదవడానికి చాలా టఫ్గా ఉందండి, బుర్రపాడైపోతుంది. 40% అంటే సిపిఎస్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ నార్మల్ సూపరాన్యుయేషన్ అంటే మనం రిటైర్డ్ అవ్వకముందే తీసుకోవాలంటే దానికి ముందు ఏంటంటే దీనికి 40% అంటే. నెక్స్ట్, ఇన్ క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్ సబ్జెక్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ రిప్రజెంటేటివ్ డీటెయిల్ హెడ్స్. నెక్స్ట్, procedure of destruction of government records connected with accounts is described under Article 326 of FE Financial Code. Destruction of government records connected with accounts ఏదైనా పోయినటువంటి గవర్నమెంట్ రికార్డ్స్ దేనికి సంబంధించి అంటే 3(6) అంటే ఆర్టికల్ 326. ది మానిటరీ బెనిఫిట్ ఆఫ్ పే ఫిక్స్డ్ ఇన్ రివైజ్డ్ పే స్కేల్స్ 2015 was allowed with effect is 2/6/2014. ది మానిటరీ బెనిఫిట్ ఆఫ్ పే ఫిక్స్డ్ ఇన్ రివైజ్డ్ పే స్కేల్ చూడండి, రివైజ్డ్ పే స్కేల్ 2015 ఎప్పటి నుంచి వస్తుందంటే 2/6/2014 నుంచి అనేది చూస్తుందంటే మానిటరీ బెనిఫిట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏపీటీసీ ఫామ్ 40A ఈజ్ యూజ్డ్ ఫర్ విత్డ్రాల్ ఫ్రమ్ జీపీఎఫ్ విత్డ్రాల్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఏపీటీసీ ఫామ్ 40A అనేది మనం యూజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, an employee who has retired on 30/4/2033 is receiving service pension at rupees 16,600 in revised pay scales 2010 fixed the consolidated pension in RPS 2015 payable from 2/6/2014 అంటే చూడండి, ఇక్కడ అనేది క్వశ్చన్ కాదు, ఇది ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం బట్టి మనం పెన్షన్ కాల్కులేషన్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి 34253. సో దీన్ని ఎలా కాల్కులేట్ చేయండి అనేది యూట్యూబ్లో పెన్షన్ కాల్కులేట్ చేయడానికి ఒక ప్రాబ్లం అనేది సెర్చ్ చేయండి, క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్, ఇన్ సమ్ కేసెస్ ది మేజర్ హెడ్స్ ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ సబ్ మేజర్ హెడ్స్. ఒకేసారి అంటే మేజర్ హెడ్స్ అనేది సబ్ మేజర్ హెడ్స్ కింద డివైడ్ చేస్తారంటే. నెక్స్ట్, special pay admissible in revised pay scales 2015 to the office subordinates possessing driving license when their services are utilized as driver temporarily is ₹325 per month. సపోజ్ మనం ఆఫీస్ సబార్డినేట్స్ ఒకవేళ డ్రైవర్ కింద యూజ్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు అనేది వేస్తారంటండి, వాళ్ళకి 325 అనేది నెలకే వేస్తారంటండి. ఓకేనా ఫ్రెండ్స్, స్పెషల్ పే అనేది. నెక్స్ట్, when the suspension period is treated as superannuation itself on conclusion of disciplinary proceedings, it will 1 and 2 అంటే నాట్ కౌంట్ ఫర్ ఇంక్రిమెంట్స్, నాట్ కౌంట్ ఫర్ పెన్షన్. చూడండి, మనం సస్పెన్షన్ పీరియడ్ అనేది మనకి ఇంక్రిమెంట్స్ అనేది కౌంట్ చేయరంట, సస్పెన్స్ పీరియడ్ లో పెన్షన్ కూడా కౌంట్ చేయరంటండి. నెక్స్ట్, ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ సస్పెన్స్ హ్యాస్ బీన్ ప్రొలాంగ్డ్ డ్యూ టు రీజన్స్ attributes to the government servant, the competent authority may reduce the substance allowance as per AP Fundamental Rule at FR 53(1)(2)(a)(2). అమ్మో, చాలా పెద్ద క్వశ్చన్ అండి బాబు. నెక్స్ట్, an employee who has awarded the punishment withholding 2 annual increments for 2 years will earn his next increment
an employee who was awarded to punishment of withholding అంటే 2 ఇంక్రిమెంట్లు అనేది పనిష్మెంట్ కింద ఆపేస్తే దాన్ని ఎలాగా నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది అంటే చూడండి, దీస్ 2 ఇంక్రిమెంట్స్ ఆర్ విత్ హెల్డ్ ఫర్ 2 years అండ్ దెన్ రిస్టోర్డ్ ఆఫ్టర్ 2 years విత్ థర్డ్ ఇంక్రిమెంట్, నో లాస్ ఆఫ్ ఇంక్రిమెంట్. సో ఈ 2 ఇంక్రిమెంట్లు ఆపుతారు, కానీ ఏదైతే 3వ ఇంక్రిమెంట్ వస్తుందో ఆ 3వ ఇంక్రిమెంట్తో ఇచ్చేస్తారు. ఇంక్రిమెంట్లు అనేది మాత్రం లాస్ అవ్వదంటుంది. ఎవరికి ఇది పనిష్మెంట్ కింద, ఎవరికైతే పనిష్మెంట్ పొందుతారో వాళ్ళకి. When a government servant is reduced to lower service grade or posted to lower time scale as measure of punishment, the pay in the lower service grade or post or a lower time scale shall be regulated in accordance with rule of 28. ఇప్పుడు ఎవరైనా తప్పు కానీ చేస్తే, ఇప్పుడు హైయర్ పొజిషన్ లోయర్ పొజిషన్ వేసేస్తే దాని ప్రకారం రూల్ ఏంటంటే పనిష్మెంట్ రూల్ నెంబర్ 28 of FR. Next, when an employee is appointed to hold full additional charge of another post, he is entitled to draw the compensatory allowances large of the two allowances. ఫుల్ అడిషనల్ ఛార్జ్ చేసుకుంటే అంతర్ పోస్ట్ కి వాళ్ళకి 2 అలవెన్స్ అనేది ఇస్తారంటండి. ఓకేనా, డబుల్ డ్యూటీ డబుల్ అలవెన్స్. ట్రావెలింగ్ అలవెన్స్ అడ్వాన్స్ టు టూర్ డ్రాన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ షాల్ బి అడ్జస్టెడ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వన్ కంప్లీషన్ ఆఫ్ జర్నీ ఆర్ బై 30th April విచ్ ఎవర్ ఈస్ ఎర్రియర్. చూడండి, మనకి టీ అంటే ట్రావెల్ అలవెన్స్ మనకి ఎప్పుడు డ్రా చేసుకోవచ్చు అంటే మార్చిలో చూడండి, ఆన్ కంప్లీషన్ ఆఫ్ జర్నీ ఆల్ బై 30th April ఆఫ్ విచ్ ఈస్ ఎర్లియర్. అంటే మనం జర్నీ చేసుకున్న తర్వాత లేకపోతే ఏప్రిల్ 30 అనేది మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్, ది ప్రొసీజర్ ఆఫ్ రికార్డింగ్ ఇర్రెగ్యులర్ అండ్ అన్యూజువల్ పేమెంట్ ఇన్ ద అకౌంట్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఏపీ అకౌంట్స్ కోడ్ అండర్ ఆర్టికల్ 83 ప్రకారం చూడండి, ఇర్రెగ్యులర్ అన్యూజువల్ పేమెంట్స్ ద అకౌంట్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ అనేవి డిస్కస్ చేస్తాయి. ఆర్టికల్ 83. According to which AP revised pension rules 1980, the amount of family pension is fixed. Rule number 50. Rule number 50 ప్రకారం చూడండి, ఇక్కడ పెన్షన్ రూల్స్ అనేవి అమౌంట్ అనేది ఫిక్స్ చేశారంటండి, అది 1980. ఓకేనా. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రాంటెడ్ టు ఎన్ ఎంప్లాయీ ఇఫ్ రిటర్న్ ఆఫ్ డ్యూస్ ఈజ్ హిజ్ death while in service under proper authority should be debited to the measure head is miscellaneous general service. ఎవరైనా సర్వీస్లో ఉంటే చచ్చిపోతే వాళ్ళకి లోన్స్ అవన్నీ ఎలాగా గ్రాంట్ చేయాలి అవన్నీ మనకి ఏంటంటే 2075 నెంబర్ అంటండి మెజర్ హెడ్, దానికి మిస్లేనియస్ జనరల్ సర్వీస్ అంటుంది 2075. According which article of AP Financial Code the sanction for any fresh charge lapse if it has not been acted for a 1 year unless it is specially renewed? Answer article 50. Article 50 ప్రకారం చూడండి, ఫ్రెష్ ఛార్జ్ ల్యాప్స్ అనేది చేస్తారు. A last pay certificate should be granted to every government servant who retires on pension as per instruction under AP Treasury Rules Instructions 5 under TR 23 అంటండి లాస్ట్ పే ఆఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఓకేనా. నెక్స్ట్, యాజ్ పర్ ద లేటెస్ట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఆన్ CPS ద సబ్స్క్రైబర్ ఎంప్లాయీస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ ఫ్రమ్ CPS ఆన్ ఇన్వాలిడేషన్ మే ఎక్సర్సైజ్ ఆప్షన్ టు ఇన్వాలిడ్ పెన్షన్ అంటారంట, ముందే తీసేసుకుంటే దాన్ని ఇన్వాలిడ్ పెన్షన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ PFRDA విత్ రిఫర్స్ టు CPS సంబంధించి PFRDA అంటే ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ. చూడండి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. చూడండి, అందరూ ఏమంటారంటే ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటారు, కాదు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో PFRDA అంటే RDA కామన్, రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇక్కడ పెన్షన్ ఫండ్. నెక్స్ట్, an employee who has 57 days of earned leave and 570 days half pay leave at credit on the date of retirement can be permitted to encash. సో దాన్ని ఏమంటే 57 రోజులు ఎర్న్డ్ లీవ్ కింద కాల్కులేట్ చేస్తారు, 273 days హాఫ్ పే లీవ్ కింద చేస్తారంటే. సో ఈ 570లోంచి ఎన్ని తీసేసారో చూడండి, మనకి 273 అంటే ఆల్మోస్ట్ హాఫ్.
హాఫ్లో మళ్ళీ 2 తీస్తారు. హాఫ్ కాదు 570లో అంటే 235 కానీ ఇక్కడ 243 వేసారేంటి అంటే 8 days ఎక్స్ట్రా వేసారు. హాఫ్ చేసి మళ్ళీ 8 days ఎక్స్ట్రా వేసారు. ఓకేనా ఫ్రెండ్స్. The treasury rule which contains the instructions that no voucher shall be treated as valid voucher unless it bears a distinct pay order specifying the amount payable in words and figures and signed or initiated and dated by hand in ink ante hand and within service number 3 under TR 32. ఇంత టఫ్ క్వశ్చన్స్ అయితే ఎలాగండి బాబు, బుర్ర పాడైపోతుంది. నాకు చదవడానికే బుర్ర పాడైపోతుంది, ఇంక ఎగ్జామ్లో ఎప్పుడు చదువుతామో ఏంటో నాకు ఏమర్థం కావట్లేదు. నెక్స్ట్, ది అడ్వాన్స్ పే ఆన్ ట్రాన్స్ఫర్ షల్ బి రికవర్డ్ ఇన్ డాష్ ఇన్స్టాల్మెంట్స్. 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తారంటే అడ్వాన్స్ పే. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ రివీల్ దట్ ది గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ బోర్డ్ క్లాసెస్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ డిస్బర్స్మెంట్స్. అంటే ఆర్టికల్ 1 ప్రకారం మనకి ఏమైందంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గ్రూప్డ్ అంటే బోర్డ్ క్లాసెస్ కింద చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 1. నెక్స్ట్, ది అకౌంటింగ్ ప్రొసీజర్ laid down in AP accounts code for recording the loss of money due to the government if embezzled or stolen after it is received a government servant is it shall be bought as receipt into consolidated fund or public account in case of may be shown and head or loss entry. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కోడ్ ద రూల్ ఫ్రమ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ఫ్రమ్ ద ఫాలోయింగ్ అండర్ విచ్ సర్వీస్ గ్రాట్యుటీ ఈజ్ అలౌడ్. రూల్ నెంబర్ 45 and 46 చూడండి. 45 and 46 ప్రకారం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 అనేది మనకి ఇచ్చేస్తారంటండి. నెక్స్ట్, ది ఆర్టికల్ ఇన్ ఫైనాన్షియల్ కోడ్ containing the instructions about procedure to be adopted when a fraud is come to the notice of the head of an office is article 302 and 301. అడాప్ట్ ఫ్రాడ్ అంటే ఇప్పుడు మరణ శిక్షకి 302 ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ ఆర్టికల్లో 302 అనేది ఫ్రాడ్ చేస్తే తీసేస్తారంటండి. నెక్స్ట్, no officer shall be granted a fresh car advance until dash years have elapsed from the date he availed the previous loan. అంటే నిన్న సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందండి, వేరే నవంబర్ 2019. సో 5 ఏళ్ళ గ్యాప్లో ఒక కార్ కొట్టుకున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో కార్కి లోన్ అనేది పెట్టుకొచ్చండి. ఓకేనా, నిన్న కూడా సేమ్ బిట్ అనేది రిపీట్ అయ్యింది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇఫ్ ద emoluments of government servant are not drawn up to the date of relief at old station, the DDO shall specify in last pay certificate the head of amount to which such emolutions are allocable according to the instruction under AP Treasury rules. చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ which of the following retirement benefit will not be allowed to family members of deceased government service who died while in service and anticipatory death gratuity. చూడండి, ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్ విల్ నాట్ బి అలౌడ్. ఇప్పుడంటే యాంటిసిపేటరీ డెత్ గ్రాట్యుటీ అనేది మనకి ఎవరంటుంది. ఓకేనా. నెక్స్ట్, government employees have no claim for extra remuneration for temporary increase the work due to holding of special conference according to dash ruling under AP fundamental rules. రూల్ ప్రకారం 4 అండర్ FR 46 ప్రకారం మీకు ఎక్స్ట్రా ఏమన్నా రెమ్యునరేషన్ అనేది ఎవరంటండి, ఎందుకంటే టెంపరీగా వర్క్ చేస్తే ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అనేది ఎవరంట అండర్ FR 26. A government officer authorized to draw money from treasury and make payment is called disbursing officer. మనకి గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరంటే మన ట్రెజరీలో మనీ అనేది పేమెంట్ చేయడానికి ఎవరు చేస్తారంటే గెజిటెడ్ ఆఫీసర్ చేయరు, అకౌంట్ ఆఫీసర్ చేయరు, ట్రెజరీ ఆఫీసర్ చేయరు. ఎవరంటే డిస్బర్సింగ్ ఆఫీసర్ అనేది చేస్తారంటే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, యాజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీ అకౌంట్స్ కోడ్ సోషల్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్ ఆర్ నోన్ యాజ్ సెక్టార్ హెడ్స్ అంటే. సో ఈ 3 ఏమని పిలుస్తారంటే మనం ఏపీ అకౌంట్స్లో
సోషల్ సర్వీస్, జనరల్ సర్వీస్, ఎకనామిక్ సర్వీస్ మూడింటిని కలిపి సెక్టర్ హెడ్స్ అంటారంట. ఓకేనా, మేజర్ హెడ్స్ కాదు, సెక్టర్ హెడ్స్. నెక్స్ట్, who is the competent authority to grant advance pay or transfer TA in respect of temporary government servant likely to be discharged within 4 months is drawing and disbursing officer empowered to draw pay and TA bills. Trace the ruling from AP Fundamental Rules where it has been described that where a government servant passed prescribed test or examination in installments, any right, benefits or concession thereto will be deemed to have been accorded on the following last day examination in the subject which he passed. Rule number 2 under FR 26. Next, the decremental amount is defined in AP budget manual as expenditure on payment of decree or award of an court. చూడండి, decremental amount is defined in AP budget manual. Decrement amount అంటే expenditure on payment of decree or award of any court, దాని అంటారంటే decremental amount అంటే. Which rule in AP Treasury Code restrain the head of an office to draw and disburse any pay or allowances of a non-gazetted government servant to whom he has granted last pay certificate. Note 1 under instructions 1 TR 23. The expenditure measure head of contingency fund is 8,000. చూడండి, మెజర్ హెడ్ లో కాంటిజెన్సీ ఫండ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 8,000 అంట. The gazetted government servant may at his option draw his pay at the district treasury instead of at the sub treasury at his headquarters according to AP Treasurer Rule. Instructions 1 under Treasury Rule 19 ప్రకారం ఒక గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్ అనేవాడు సాలరీని మన డిస్ట్రిక్ట్ ట్రెజరీ కాకుండా సబ్ ట్రెజరీ అనేది హెడ్ క్వార్టర్స్ లో తీసుకొచ్చంట. అది ఎక్కడంటే ట్రెజరీ రూల్ నెంబర్ 19. On 13 June 2008, an employee has 287 days earned leave as grade. He has availed 15 days surrender leave from the above balance 1/7/2018. Without waiting of completion 12 months gap as per government restrictions in circular memo, he retired from government service on 3/11/2018. They calculate the leave balance at credit and his assignment date, assuming he has used in ఇది లెక్కండి ప్రాబ్లం. సో మనం చూడండి, an employee has 287 days earned leave is great. చాలా కష్టంగా ఉంది. Norms and conditions for allotment of residence by government to its employees are provided in AP Fundamental Rules under rule number 45. Residence by governments its employees provided. రెసిడెన్స్ కు సంబంధించింది రూల్ నెంబర్ 45 ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇల్లు ఇవ్వడానికి. A and B are appointed to the post of senior assistants in the health department through ABPSC selection. As per ABPSC selection, list A was senior to be B, but A joined the post of 3/8/2007. B joined the post 28/7/2007. The services of both are regulated from the date of joining of A. Who will earn the initial increment first after the appointment? B will earn the increment first. ఎందుకంటే A was senior to be B, but B joined the post and before. అంటే B కన్నా ఇట్స్ ఏ సీనియర్, ఏ పెద్దోడైనా మనకి ఫస్ట్ జాయిన్ అయ్యాడు ఎవడో 28/7/2017 జాయిన్ అయ్యాడు కాబట్టి బీకే మనకి ఇంక్రిమెంట్ వేస్తారంట. The authorities who are competent to sanction advance pay and travel advance themselves on transfer 1 and 2 above అంటుంది. అవి ఏంటో చూద్దాం. గవర్నమెంట్ సర్వీస్ authorized to draw pay and TA bills of established joint collectors. ట్రావెల్ అడ్వాన్స్ ఉంటుంది. The entitlement of junior IAS and IPS officer to obtain advance for purchase of furniture after their appointment into civil services is provided in FIFE Financial Code under Article 244 ప్రకారం IAS ఆఫీసర్స్, IAS IPS ఆఫీసర్స్ పర్చేజ్ ఫర్నిచర్ కొనుక్కోవడానికి కావాల్సిన ఆర్టికల్ ఏంటంటే 244 అండి.
Find out from the following the relevant provision in AP Financial Code according to which advance pay is not admissible in case of transfer in which no public interest is served. Note number 3, Article 283 of APFC Volume 1. The schedule for recovery and amount under court attachment in APTC Form 41C in triplicate should be attached to Establishment Pay Bill Treasury Roll TR 16 SR 2K. In which article of AP Accounts Code the main divisions in which accounts of the government shall be kept is explained. Article 24 ప్రకారం AP Accounts Code main divisions అనేవి ఆర్టికల్ 24 కి చూపిస్తాయి అంటే the transfer TA of government servant who has been transferred on promotions shall be charged to the office to which he has been posted a promotion. Transfer of TA అనేది చూడండి గవర్నమెంట్ సర్వెంట్ has been transfer of promotion shall be charged to the office to which he has been posted on promotion. So friends, next question తీసుకుంటే as per latest government orders on CPS in respect of deceased government servant who is covered under the scheme, the family members may exercise option to family pension. Date of birth of Sri Bhaskar Rao, assistant engineer, 29/1958. He entered into government service 3/9/1983. After forenoon, he retired and superannuation in the normal course. His last pay is 66,000 at the rate of DA 24. The period of non-qualifying service is nil. Calculate the retirement gratuity అంటే చూడండి 12 లక్షలు అంటుంది మనం calculate చేయాలి. The procedure and instructions about recovery of civil court attachment to the pay and allowance of government employee are explained under Article 87 of Financial Code. చూడండి ఇది recovery of civil court attachment కి 87 అంటుంది. Chief controlling officers with regarding government expenditure and receipts are heads of the department and secretariat department heads. All chief controlling officers something. Head of the departments and secretariat department heads. Any amount recovered from the government servants is excess of advance paid drawn shall be claimed within period of 3 months of the date of last recovery. Otherwise, it shall be credited revenue and concern. Amount recovered from government servant నుంచి మనకి 3 నెలల నుంచి లాస్ట్ నుంచి రికవరీ చేయొచ్చు అంట. Select the formula for fixation of communicated value of an employee who has superior service and retired on attaining the age of superannuation 3/9/2000 in afternoon who opted commute 40% of percentage 40% into 8.194 into 12 months. మొత్తానికి అప్పుడు ఉన్న ప్రకారం ఇలాగ ఫార్ములా అంటుంది 8.194 into 12 months. Monthly accounts of government payments and receipts are rendered to the Accountant General Andhra Pradesh by district treasury officers and pay and accounts officer ప్రకారం మన ఏంటంటే మంత్లీ అకౌంట్స్ అనేది మనకి రెండర్ అవుతాయి అంటుంది. The article of in Financial Code which contains the instructions for payment of pay and allowance due in respect of government servant whose whereabouts are known as Article 81. Next, which category employees given below are eligible for placing to hold full additional charge of another post? అంటే స్టెనోగ్రాఫర్స్ కి ఇస్తారంటే విచ్ కేటగిరీ ఎంప్లాయీస్ గివెన్ బిలో ఎలిజిబుల్ ఫర్ ప్లేసింగ్ టు హోల్డ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ అనేది స్టెనోగ్రాఫర్స్ కి ఇస్తారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కి ఎవరో రికరెంట్లకి ఎవరో డయల్కి స్టెనోగ్రాఫర్స్ కి అంటే స్కేల్ చాలా పెద్దది ఉంటుంది. ఫర్ విచ్ పర్పస్ అన్ ఎంప్లాయీ కెనాట్ అవైల్ ద లోన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్. హౌస్ కన్స్ట్రక్షన్ కెనాట్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఎవరంటే పిల్లలు చదువుకి ఇస్తారో మందులకి ఇస్తారో పెళ్లి ఖర్చులకి ఇస్తారు. కానీ హౌస్ కన్స్ట్రక్షన్కి అయితే మనకి లోన్ అనేది ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రాదంటుంది. చూడండి వేర్ ప్రైమా ఫేసిస్ కేస్ ఎస్టాబ్లిష్ ఆన్ చార్జ్ ఆఫ్ కరప్షన్ ఎక్సెంప్ట్స్ ఆఫ్ ఇల్లీగల్ gratification and misappropriation, the substance allowance shall be restricted to 50% as per ruling FR 53 1 2 A4 అంట. బాబాయ్ పొరపాటు బాబాయ్. According to which AP Treasury Rule Form 16 appended to Income Tax Rules 1962 for the
ట్యాక్స్ డిడక్టెడ్ ఫ్రమ్ ద క్వశ్చన్ అనేది తీస్తారండి. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిమినేటరీ ఫౌండ్ క్వశ్చన్ అనేది లేదు కాబట్టి తీస్తామని చెప్పారు. ది మెయిన్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ గవర్నమెంట్ అకౌంట్ షల్ బి మెజర్ హెడ్. చూడండి అన్నింటికి మెజర్ హెడ్ ఉంది చూడండి. ది మెయిన్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ మెజర్ హెడ్. ది unreduced pension due up to the day preceding the date of effect of communication shall be paid long along with commuted value to pensioner as per treasury rule is SR 93B under tier 60. As per the article 98 of AP Financial Code, the sanctioning authority has to maintain register of permanent advance in form number 27, which will be scrutinized by Accountant General during local audit. Rule number 52 of AP Fundamental Rules stipulated that the pay and allowance of a government servant who is discussed removed from his services from the date of such removal dismissed according to rule of AP. Rule 52 అనేది దేనికి సంబంధించిందంటే ది పే అండ్ అలవెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ హూ ఈస్ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. ఎవరంటే సర్వీస్ తీసారో ఆడి యొక్క పే అలవెన్స్ అనేది రూల్ నెంబర్ 52 అనేది చెప్తుంది అంటండి. నెక్స్ట్, ఇన్ కేసెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ద మైనర్ హెడ్ డొనేట్ ద ప్రోగ్రామ్స్. నెక్స్ట్, యాజ్ ఏ సేఫ్గార్డ్ అగైన్స్ట్ ఫ్రాడ్ ది అథారిటీ ఫర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ ట్రెజరీ షల్ ఎంటర్ ద నేమ్ of the pay after the words passed for the payment order instructions to SR 31 tier 60. The payment of mentally retarded child shall be paid to legal guardian. ఆల్రెడీ నేను బిట్ వచ్చింది చూసారా, సేమ్ ఎవరైతే మెంటల్గా ఉన్నారో వాళ్ళకైతే ఎవరికి ఇస్తారంటే లీగల్ గార్డియన్కి ఇస్తారు. ఎన్నో బిట్ వచ్చింది. Total qualifying service for calculation of pension in respect of an employee who retired on 2018 after superannuation error 32 years 1 month is pay something. Calculate the pension అనేది ఇది ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, లాస్ట్ పేమెంట్ ఆఫ్ పే అలవెన్స్ ఎక్సెట్రా shall not be made by the dispatching officer in case of a government servant who retired, dismissed or placed under suspension until he has satisfied himself that no amount is due to the government from the government servant. These instructions are issued AP Treasury rules under SR 4E under T 32. చాలా పెద్ద క్వశ్చన్, మీరే చదువుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఓపిక అయిపోయింది. వీడియో పాస్ చేసి చదవండి. ఓకే, థ్యాంక్ యూ. ది అడ్వాన్స్ డ్రాన్ ఆన్ ట్రాన్స్ఫర్ మే బి కేటగరైజ్డ్ అండర్ అబ్జెక్షన్ బుక్ అడ్వాన్స్. నెక్స్ట్, find out the instructions issued under FR 49 where it was laid down the employee shall not be granted additional pay unless previous increment post held as actually given over charge under the orders of the complete other instructions to issue under 49. Who among the following will get the benefit of social promotion post scale IA where some department tests are prescribed for promotion to next higher post? B. Passes academic qualification and passes department tests but did not get promotion until 13 years of want of vacancy. సో అది ఫ్రెండ్స్ మొత్తం ఇది ఏంటిది 2018 నవంబర్ పేపరు. సో మీరు ఇంకా స్క్రీన్ షాట్లు తీసుకుని చదువుకోండి, లేకపోతే వీడియో పాస్ చేశాను వీడియో ఒక్కో నిమిషం ఒక్కో క్వశ్చన్ దగ్గర స్కిప్ చేసి అయితే చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మామా ఫ్యాక్స్ ఆల్వేస్ యూజ్ఫుల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వల్ల వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.